వణికిపోతున్నాను, భయపడిపోయానని చెప్తున్నారు. నేను ఒక సినిమా షూటింగ్లో ఉన్నా అంటూ ఒక క్లారిటీ ఇస్తున్నా అంటూ ఒక మాట్లాడారు. ఏంటి సార్, ఎలా అర్థం చేసుకోవాలంటే పోనీ ఒకసారి విచారణకు వచ్చన్నా వెళ్ళొచ్చు, లేదా ఎక్కడున్నారో అక్కడికి రమ్మనైనా చెప్పొచ్చు, కానీ ఇప్పటికీ ఎక్కడున్నారనేది సరిగా క్లారిటీ కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది కదా. ఆయన చెప్పేది ఏంటంటే ఫిర్యాదు బాధితుడే ఇవ్వాలి, అవును, వేరొకరు ఇవ్వకూడదు అనేది ఆయన వాదనలో ఉంది. పాపం ఇది సినిమా కాదు, చట్టం. ఇది చట్టంలో ఎవరైనా ఫిర్యాదు ఇవ్వచ్చు, బాధితుడే ఇవ్వాలని ఎక్కడా లేదు. సరే, దానికి కూడా ఆ కేసుల యొక్క తీవ్రతను బట్టి ఇన్ని రోజుల్లోనే ఇవ్వాలని లేదు. లిమిటేషన్ అనేది 3 సంవత్సరాల శిక్ష పైబడే నేరాలలో అసలు లిమిటేషన్ అప్లై కాదు. కాబట్టి ఇదంతా కూడా ఏదో ఆయన సినిమాలో తీసిన బాణీలో చట్టాలు ఉంటాయి అనుకొని ఆయన భ్రమపడతా ఉన్నాడు. కానీ వాస్తవికత అది కాదు. వన్స్ నీ మీద 7 సంవత్సరాలు పైబడే నేరాలు లేవని ఉదయం ఒక టీవీ ఛానల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్లేటర్ గారు కూడా వచ్చారు చర్చలోకి. అసలు ఏమి ఇచ్చాడు, సాక్షి నోటీస్ ఇచ్చాడా లేకపోతే 41A నోటీస్ ఇచ్చాడా అంటే 41A నోటీస్ ఇచ్చాడు అన్నాడు. అంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాల్లో నోటీస్ ఇచ్చారని చెప్పేసని. కానీ ఆ నోటీసులో కండిషన్లు ఉంటాయి. ఆ నోటీసుల్లో పోలీసు వారు పిలిచినప్పుడు వచ్చి దాని మీద వివరణ ఇవ్వాలని, లేకుంటే అరెస్ట్ చేయబడతాదని. ఎప్పుడైతే నువ్వు ముందస్తుగా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం నోటీస్ ఇచ్చారో, నోటీస్ ఇచ్చిన తర్వాత నువ్వు పోలీసు వారి దగ్గర హాజరై నీ వివరణ ఇవ్వాలి. నువ్వు నెగ్లెక్ట్ చేస్తూ దాన్ని ధిక్కరించావంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాల్లో కూడా నిన్ను అరెస్ట్ చేయొచ్చు. అందుకే పోలీసు వారు నీ ఇంటికి వచ్చారు నిన్న. కాబట్టి ఇక్కడ ఆయన భావజాలం అన్ని సార్లు ఆయన చేసేటువంటి శాస్త్రం సాగుతాయి అనుకుంటే ఆయన భ్రమ. నువ్వు ఇంటి దగ్గర ఎందుకు లేవు? నువ్వు రావడానికి ఎందుకు భయపడతా ఉన్నావు? ముందస్తు బెయిల్ ఏమనేస్తా ఉన్నావు? నా మీద 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగిస్తారని చెప్పేసి హైకోర్టుకి వెళ్తావా? ముందు నువ్వు నీ మీద ఉన్న కేసు రద్దు చేయమంటే ఏం చెప్పింది హైకోర్టు? అయ్యా, సోషల్ మీడియాలో వికృత శాస్త్రాలు చేయకండి మీరు, మేము కూడా సోషల్ మీడియా బాధితులమే అని చెప్పింది. కాబట్టి పోలీసు వాళ్ళు విచారణ చేయొద్దని చెప్పేసి మేమే అడ్డంకి పెట్టము. పోలీసు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. మేమేమి డాకెట్ ఆర్డర్, బ్లాంక్ డాకెట్ ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు అని చెప్పింది. తర్వాత నువ్వు ముందస్తు బెయిల్ వేసుకున్నావు. ముందస్తు బెయిల్ వేసుకున్నప్పుడు నువ్వు ఇంట్లో లేకుండా డెఫినెట్ గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారని పారిపోయావు. అది వాస్తవం చెప్పు. ముందస్తు బెయిల్ వేసినప్పుడు పోలీసు వాళ్ళు కనుక నన్ను అరెస్ట్ చేస్తే నేను ఆ యొక్క బెయిల్ చెల్లుబాటు కాదు. అరెస్ట్ చేసిన తర్వాత ముందస్తు బెయిల్ చెల్లుబాటు కాదు. కాబట్టి అరెస్ట్ చేస్తారనే భయంతో నేను పారిపోయాను. అందుకు అక్కడ ముందస్తు బెయిల్ వేశాను. దానికోసం అది ఏమొస్తుందా అనే ఆదేశాలు ఎదురు చూస్తున్నా అని చెప్పు. అది మానేసి ప్రెస్ మీట్లు పెట్టేసి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసి నా మీద కక్ష సాధింపను, లేకపోతే వాళ్ళెవరు పెడతాం కను, ఇంత తొందర ఏంటనో, ఎంత తొందరో చెప్పాల్సింది నువ్వు కాదు, కోర్టులు చెప్తాయి. ఏదో మర్డర్ కేసులో జాప్యం జరిగింది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇన్ని సంవత్సరాలు జాప్యం జరిగింది, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆర్థిక నేరాల కేసులో 2012, 2013లో ఛార్జ్ షీట్ అయినా ఇప్పటివరకు జరగలేదు. కాబట్టి నాకు కూడా అలా జరగాలనుకోవటం నీ అవివేకం అవుద్ది. కాబట్టి నువ్వు ఒక ప్రభుత్వం నీకు అండగా ఉన్నది అన్నప్పుడు నువ్వు విచ్చలవిడిగా వికృత సెషన్లు చేశావు. ఈ రోజున వాళ్ళెవరూ నిన్ను కాపాడడానికి రావటంలా. అసలు దీంట్లో కూడా విచారణకు నువ్వు హాజరైతే నీ సెల్ ఫోన్ తీసుకుంటే, లేదంటే నీ డివైజెస్ తీసుకుంటే, ఇంకెన్నో టెక్నికల్ ఎవిడెన్స్, నిన్ను ప్రోత్సహించిన వాళ్ళు, నీ వెనక ఉన్నటువంటి అనకొండలు, నువ్వు, నీకేమన్నా ఒకవేళ డబ్బులు ఏమని ఇచ్చేసి ఆ డబ్బులు అందినాయి, ఎవరు ఈ రకంగా పెట్టమని చెప్పింది, ఆ రకమైన ఒకరి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఎవరు ఇవన్నీ సినిమాలు తీయమన్నారు, ఇటువంటివన్నీ వస్తాయి కదా కూడా విచారణలో వస్తాయి. విచారణకి నేను హాజరవను, నేను వర్చువల్ గా మాట్లాడతాను, నేను అక్కడ కూర్చొని మాట్లాడతాను. నీకు ప్రత్యేకమైన చట్టాలు లేవు, ప్రత్యేకమైన కోర్టులో ఉండవు. నువ్వు అందరితో సమానమైన విషయాన్ని మర్చిపోతున్నాడు. నువ్వు సినిమాలో తీసిన విధంగా వెకిలి శాస్త్రులు చట్టం ముందు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోరు. విచారణాధికారులు నువ్వు ఛాలెంజ్ చేస్తే
వాళ్ళు విచారణ వాళ్ళు చట్ట ప్రకారం లోబడి వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారు, అరెస్ట్ చేస్తారనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన ఏమనుకుంటున్నా అంటే గత ప్రభుత్వ హయాంలో నన్ను ఎన్ని తిట్టినా ఏమి చేసినా నన్ను ఏమి చేయలేకపోయారు కాబట్టి అని విర్రవీగుతున్నాడు. ఇవి ఆ విర్రవీగుతనం ప్రభుత్వం మారిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోద్ది. కొంతకాలం జాప్యం జరిగినా గానీ చట్టాల నుంచి తప్పించుకోవటం నీ వల్ల కాదు అని చెప్పేసి అని ఇప్పుడు విచారణ సంస్థలు నిగ్గు తేలుతున్న విషయాన్ని గుర్తించాలి ఆయన. కాబట్టి ఇలాంటి వికృత చేష్టలు చేసి, ఎందుకంటే కానీ ఆయన చట్టాలు సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు, మొత్తం చట్టం తెలియనట్లుగా, ఎవరు కేసు నమోదు చేసిన పోలీసులకు ఏమీ తెలియదు అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఏమి తెలియనప్పుడు నువ్వు చట్టం ముందు ఫ్యాన్స్ పెట్టి బెయిల్లో చెప్పు. పోలీసులకు చట్టం తెలీదు, నేను వర్చువల్ గా చెప్తాను, వర్చువల్ గా నాకు అనుమతి ఇవ్వండి కోర్టు వారు అని హైకోర్టు ముందస్తు బెయిల్లో చెప్పమనండి. బయట వీడియోలో సోషల్ మీడియాలో ఒకటం కాదు, నువ్వు మాట్లాడిన ఇప్పుడు సోషల్ మీడియాలో నువ్వు మాట్లాడిన అంశాలు డైరెక్ట్ గా నీ ముందస్తు బెయిల్ వాళ్ళు జరగబోతా ఉంది వాదన. 3 కేసుల్లో 3 ముందస్తు బెయిల్ వేసావు, దాంట్లో చెప్పమనండి ఈ వాదనలో. అక్కడ చెప్పరు, అక్కడ తలవొక్కి చట్ట ప్రకారంగా మా మీద 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగిస్తారు కాబట్టి మమ్మల్ని ఇది ఒక 7 సంవత్సరాల లోపు ఉండే శిక్ష కాబట్టి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని అక్కడ చెప్తావా? ఇక్కడేమో నేను వర్చువల్ గా మాట్లాడతాను, నేను పోలీసు రాను, నేను స్పెషల్ గా మాట్లాడతాను ఇక్కడ చెప్తావా? కాబట్టి ఇవన్నీ కూడా బయట మాట్లాడటం కాదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడకుండా బయట ఎలాగా మాట్లాడుతున్నాడు, ఈ రోజున ఆర్జేపీ కూడా న్యాయస్థానం ముందు మాట్లాడకుండా బయట ఎక్కడో దాక్కొని సోషల్ మీడియాలో ఈ యొక్క రిలీజ్ చేయటం కాదు. చట్టం ముందు నువ్వు సమానమే, అందరూ సమానులే. చూద్దాం, ఆయన కూడా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ గురించి ఎదురు చూస్తూ ఎక్కడో ఉండి అది వచ్చేదాకా ఎదురు చూద్దామని అనుకుంటున్నారేమో.